సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్ర రెడ్డి గారు. చాలామందికి స్టాక్ మార్కెట్ అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇనిషియల్గా బిగినర్స్కి మాకు దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలి, అలాగే ఇంటర్మీడియట్స్ అంటే అలాగో స్టార్ట్ చేసి కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, ఈ ఓవరాల్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మాకు తెలిస్తే బాగుండు అనుకుంటున్న వాళ్ళ కోసం ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాము, స్టాక్ మార్కెట్ సిరీస్ అని చెప్పేసి. ఇందులో ఎపిసోడ్ 1 నుంచి వెళ్తూ ఉంటాయి. సో ఇందులో ఇంట్రడక్షన్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ పూర్ణచంద్ర రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్. హలో అండి. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మీరు ఇస్తానని చెప్పారు. సో ఈ రోజు నుంచి ఎపిసోడ్ 1 ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో బేసిక్గా దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా జనాలకు తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? రైట్. సో బేసిక్లీ ఏంటంటే అండి, మనం ఈ పర్టికులర్ కోర్స్ గురించి మాట్లాడితే కంప్లీట్ స్టాక్ మార్కెట్ అండి. అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే యాజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా అదర్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాము, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నట్టు ఒక ప్యాషన్ ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలియదు. మనకి యూట్యూబ్లో చాలా మంచి కంటెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, మంచి యూట్యూబర్స్ చాలా కంటెంట్ పెట్టారు. కానీ జనరల్ ఆడియన్స్గా నేను ఒకసారి నాకేం తెలియదు, నేను వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్లో స్టాక్ మార్కెట్ బేసిక్స్ అని సెర్చ్ చేస్తే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని అర్థం కాదు. ఇంకొకటి మోస్ట్లీ కంటెంట్ ఎలా ఉంటుందంటే జంబల్డ్ అప్ అయిపోయి ఉంటుంది. ఓకే. అండ్ క్రియేటర్స్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ వీడియోస్ కూడా చాలా పాతదైపోయాయి. అంటే మంచి క్రియేటర్స్ ఒక 4, 5, 6 ఇయర్స్ పాత వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ కూడా లేటెస్ట్ వీడియోస్ రికమెండ్ చేస్తుంది, కానీ పాత వీడియోస్ అనేది రికమెండ్ చేయదు. సో యాజ్ అ కామన్ ఆడియన్స్గా నేను వెళ్ళి చూసేటప్పుడు నాకు అసలు ఏం అర్థం కాదు. ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఏ ఛానల్ చూడాలి, ఏ ఛానల్ చూడకూడదు. మనం ఒక 10 ఛానల్స్ చూస్తాం, 10 ఛానల్స్లో మనకు ఒక 9 ఛానల్స్ చెప్పేది అర్థం కాదు. లాస్ట్కి ఒక ఛానల్ మనకు నచ్చుతుంది, మళ్ళీ ఆ ఛానల్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పారా లేదా మనకు క్లారిటీ ఉండదు. సో ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ అన్నీ తీసేసి మనం ఏం చేద్దామంటే 2024 అంటే ఇప్పటి నుంచి 2023 ఎండ్ 2024 ఈ లేటెస్ట్ వీడియోస్ పెడుతున్నాం మనం సుమన్ టీవీలో. సో సెబీ రూల్స్ చూసుకున్నా ఓవరాల్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టు లేటెస్ట్గా స్టాక్ మార్కెట్ ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి అనే హోల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వబోతుంది. హోల్ డీటెయిల్స్ కంప్లీట్ మనం ఏం చేస్తున్నామంటే ఎపిసోడ్ వైజ్, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అన్నట్టు. ఇప్పుడు మనం టాపిక్స్ పేరు పెట్టినా కూడా జనాలకి టాపిక్స్ ఆల్రెడీ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి టాపిక్ చూసి ఇది ఫస్ట్ టాపికా, ఇది ముందు వస్తుందా వెనకాల వస్తుందా క్లారిటీ ఉండదు. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క వీడియో ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేంతవరకు స్టార్ట్ టు ఎండ్ ఎపిసోడ్ వైజ్ మనం ప్రతి ఒక్క వీడియోకి టైటిల్ ఇచ్చుకుంటాం. కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా మనం తయారు చేస్తున్నామండి. సో ఏ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ముఖ్యంగా ఇన్కమ్ జనరేషన్ గురించి కూడా చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. రైట్. హలో వ్యూవర్స్, నా పేరు పూర్ణచంద్ర రెడ్డి. నేను ఈరోజు నుంచి ఒక కంప్లీట్ ఎపిసోడ్స్ ఆన్ స్టాక్ మార్కెట్ చేస్తున్నాను. మీరు చాలామందికి మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి ఐడియా ఉండదు, కానీ నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పటికి కూడా ఎలా స్టార్ట్ చేయాలని ఒక క్లారిటీ ఉండదు. సో మీరు అసలు టెన్షన్ పడడానికి అవసరం లేదు. మనము ఈ రోజు నుంచి కంటిన్యూస్లీ కంప్లీట్ స్టాక్ మార్కెట్ మనం కవర్ చేస్తున్నాము. యాజ్ అ బిగినర్ టు ఒక బిగినర్గా మీరు ఉన్నారా, మీకు ఈ కోర్స్ మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది, కొంచెం అడ్వాన్స్ నాలెడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నారా, మీరు ఈ కోర్స్ చూడొచ్చు. ఏంటంటే మనం ఈ పర్టికులర్ కోర్స్ ఎందుకు చేస్తున్నామంటే చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, మనం ఒక పెయిడ్ కోర్స్ తీసుకోవాలా, పెయిడ్ కోర్స్ తీసుకోవాలంటే ఆ కోర్స్ మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత అది అంత వర్త్ ఉంటుందా, మనకు అర్థమవుతుందా, అర్థం కాదని ఒక క్లారిటీ ఉండదు. మళ్ళీ సరే మనం ఫ్రీగా యూట్యూబ్లో నేర్చుకుందాం, అంత మంచి కంటెంట్ ఉంది కదని చూస్తే యూట్యూబ్లో ఏవైతే మంచి క్రియేటర్స్ ఆల్రెడీ పోస్ట్ చేశారో ఆ వీడియోస్ అన్నీ చాలా పాతదైపోయాయి, ఒక 4-5 ఇయర్స్ ముందు వీడియోస్. సో యాజ్ అ వ్యూవర్గా మనం వచ్చినప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఆ వీడియోస్ ఫస్ట్ మనకి రికమెండ్ చేయదు. చేసినా కూడా యాజ్ అ ఆడియన్స్ మనం ఆ వీడియో చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే అరే ఒక 4-5 ఇయర్స్ పాత వీడియో, ఇప్పుడు లేటెస్ట్ డేటా ఏముందో, ఏమైనా చేంజెస్ వచ్చిందా, గవర్నమెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా, పాలసీస్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా. సో అలా చాలా రకాల డౌట్స్ మనకు ఉంటాయి. సో ఈ డౌట్స్, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ మనం ఒక కంప్లీట్ సిరీస్ ఒక ఆఫ్ వీడియోస్ చేయొద్దు అని చెప్పి మనం సుమన్ టీవీ
ఈ సునయన్ టీవీ అండ్ నేను ఇన్ కొలాబరేషన్ ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ సిరీస్ చేస్తున్నాం. ఈ సిరీస్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే బేసిక్లీ ఫస్ట్ మనం ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? చాలామందికి స్టాక్ మార్కెట్ అని టైప్ చేయగానే డైరెక్ట్లీ మీకు అనాలిసిస్ వస్తుంది. అంటే ఈ స్టాక్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఈ స్టాక్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అని డైరెక్ట్ ఆ వీడియోస్ వచ్చేసరికి జనాలు టెన్షన్ అయిపోతారు. అరే నాకు బేసికే రాదు, బేసిక్ టర్మినాలజీసే రాదు. బేసిక్ టర్మినాలజీస్ రానప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూస్తే నాకు ఎలా అర్థమవుతానో క్లారిటీ ఉండదు. సో ఎవరికైతే కంప్లీట్ బేసిక్స్ రాదు, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్లో డబ్బులు ఎలా ఎర్న్ చేయొచ్చు, షార్ట్ టర్మ్లో డబ్బులు ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే రకరకాల డౌట్స్ అనేది మీకు ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ కంప్లీట్ స్టాక్ మార్కెట్ కోర్స్లో ఫస్ట్ కొన్ని రోజులు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేస్తాం. సో దట్ అన్ని ఆడియన్స్ ఎవరికైతే కంప్లీట్ బిగినర్ ఉన్నారో వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఓకే బేసిక్ టర్మినాలజీస్ ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అని ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. బేసిక్స్ నేర్చుకునేటప్పుడు మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బేసిక్స్లో మీకంటూ మీకు క్లారిటీ వస్తుంది ఈ స్టాక్ మార్కెట్ అనేది మీకు సూటబులా కాదా అని చెప్పి. సో ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అండి. ఏ కోర్స్ అన్నా కానీ ఈ వరల్డ్లో మీకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్. మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్ అంటే మీరు అడ్వాన్స్ లెవెల్ మీరు సొంతంగా నేర్చుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ క్రియేటర్స్ ఛానల్స్ చూసినా కూడా మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుంది. సో ఫౌండేషన్ ఇవ్వడం నా బాధ్యత. సో కంప్లీట్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ బిగినింగ్ మనం స్టార్ట్ చేస్తాం. సో టైటిల్ వచ్చి బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉంటుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని వీడియోస్ ఎపిసోడ్ వైజ్ వస్తుంది అనమాట. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4. సో ఇప్పుడు ఎపిసోడ్స్ వైజ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సడన్గా మేము ఇట్లా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తాం మీకు తెలియదు అనుకోండి, ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాం మీకు తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ మీకు యూట్యూబ్ రికమెండేషన్ చేసింది, ఎపిసోడ్ 15 రికమెండేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏం అర్థమవుతుంది, ఓకే దీనికి ముందు ఎపిసోడ్ 14, ఎపిసోడ్ 13 అన్నట్టు 15 ఎపిసోడ్స్ నచ్చింది, లేదా 15 ఎపిసోడ్స్ తర్వాత కూడా ఎపిసోడ్స్ ఉన్నాయని మీకు క్లారిటీ వస్తుంది. సో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్క థంబ్నెయిల్లో మీకు ఎపిసోడ్ వైజ్ అనేది ఉంటుంది అనమాట. సో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీకు క్లారిటీ ఉంది. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే సింపుల్గా మనం స్టాక్ మార్కెట్లో గైస్ ఇక్కడ నేను యాజ్ అ నార్మల్ ఆడియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు చాలామందికి టెక్నికల్ అనాలిసిస్ అంటే మనం ఒక బుకిష్ లాంగ్వేజ్లో ఒక గంట సేపు లెక్చర్ చేయొచ్చు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటని. కానీ ఇక్కడ చూసే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే కంప్లీట్ బిగినర్స్, వాళ్ళకి అసలు ఏం ఐడియా లేదు. సో మనం టెక్నికల్ టర్మ్స్ వాడకుండా టెక్నికల్ అనాలిసిస్ సింపుల్ మీనింగ్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్లో అంటే తక్కువ డ్యూరేషన్లో డబ్బులు అనేది ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. సో తక్కువ డ్యూరేషన్లో డబ్బులు ఎర్న్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, ఎలా మనం మార్కెట్ని అనలైజ్ చేసి మనము ట్రేడ్ చేయాలా లేదా అనే పర్టికులర్ స్టడీని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ కూడా కంప్లీట్ బేసిక్ నుంచి చెప్తాను గైస్. నేను ఓన్లీ స్పెసిఫిక్గా టెక్నికల్ అనాలిసిస్లో టు ద పాయింట్ చెప్తున్నా ఏంటంటే హైదరాబాద్లో టెక్నికల్ అనాలిసిస్ నాకన్నా మంచిగా చెప్పేటోళ్ళు ఇంకా లేరు. సో ట్రస్ట్ మీ, నా కోర్స్ ఒకసారి మీరు వినండి. మీరు ఎక్కడ జాయిన్ అవ్వే ఇంకా అవసరం లేదు. టెక్నికల్ అనాలిసిస్ స్పెసిఫిక్లీ స్ట్రెస్ చేసి చెప్తున్నా. కంప్లీట్ కోర్స్ నన్ను రిలై అయ్యి మీరు టెక్నికల్ అనాలిసిస్ వినండి. టెక్నికల్ అనాలిసిస్ ఐ విల్ మాస్టర్ యూ అండి. సో దట్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, రైట్? సో ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ అయింది, సేమ్ అది కూడా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అయ్యిందే, అదే సీక్వెన్స్ అదే ఎపిసోడ్లో మీకు టెక్నికల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. వన్స్ టెక్నికల్ అనాలిసిస్ అయ్యింది, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అని వస్తుంది. అగైన్ ఫండమెంటల్ అనాలిసిస్లో గురించి మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనము బేసిక్లీ ఏంటంటే ఒక బుకిష్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చాలా పెద్దగా టాపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటని. కానీ అగైన్ ఒక తెలుగు ఆడియన్స్గా మనకి బిగినర్గా ఏం అర్థం కాదు కాబట్టి సింపుల్ వర్డ్స్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఈరోజు ఒక స్టాక్ని అనలైజ్ చేసి ఒక 1 year, ఒక 2 years, ఒక 10 years, ఒక 20 years వరకు హోల్డ్ చేయాలి. నా విజన్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ అంటే నేను మార్కెట్లో ఎటువంటి అనాలిసిస్ చేస్తాను, ఏమేమి చూస్తాను, ఎప్పుడు ఎంట్రీ అవుతాను, ఎప్పుడు ఎగ్జిట్ అవుతాను అనే ఒక క్లారిటీ ఇచ్చే సబ్జెక్టే ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, సో బేసిక్లీ గైస్ ఈ కంప్లీట్ 3 మేజర్ టాపిక్స్ అన్ని ఎపిసోడ్ వైజ్ ఉంటుంది. ఓకే, నేను ఏమంటున్నా అంటే జస్ట్ స్పెండ్ 20 to 30 minutes a day నా వీడియో చూడండి.
రెగ్యులర్గా ఫాలో అవ్వండి, నోట్స్ రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. 100% మీకు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మాస్టర్ చేయడం ఈజ్ మై ప్రామిస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిమన్ టీవీ.